ఆకలేసి కేకలేశానన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానవాభిమానాలు కూడా అమ్ముకోమంటుంది ఆకలి. మహాకవి శ్రీశ్రీ ఎంత. ఎలాగైనా బ్రతకాలంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది సాధ్యపడదు ఈ దేశంలో. ఆదర్శాలు అన్నం పెట్టవు. ఆకలి ఊదే నాదస్వరానికి ఆడక తప్పదు మనిషి. ఈ డైలాగులు వింటే మీకు ఆకలి రాజు సినిమా కంటే శ్రీశ్రీ ఎక్కువ కళ్ళ ముందు కదలాడతాడు. శ్రీశ్రీపై నాకు అభిమానం పెంచేలా చేసింది ఈనాడు పత్రిక అయితే, ఆయన నాకు మరింత దగ్గర చేసింది ఆకలి రాజన్ సినిమా. జర్నలిజం పాఠాలు చదువుతున్న రోజుల్లో మా గురువు గారు శ్రీధర్ బాబు శ్రీశ్రీ కవితా సారాన్ని మాకు అందించారు. దీంతో శ్రీశ్రీ అంటే మాటల్లో వర్ణించలేనంత ఇష్టం పెరిగిపోయింది. భాగవతాన్ని తలుచుకునే ఆంధ్రుడు, శ్రీశ్రీ కవితల్లోని పదాలను ఉపయోగించిన జర్నలిస్టు ఉండడంటే అతిశయోక్తి కాదు. తెలుగు కవితను భూమార్గం పట్టించాడు ఆ మహాకవి. తెలుగు భాషకు విప్లవ పాఠాలు నేర్పాడు. అభ్యుదయాన్ని ఆకాంక్షించి ఎర్రజెండా రెపరెపల కోసం కలలు కన్న అసామాన్య కమ్యూనిస్టు ఆ మహాకవి జయంతి నేడు. వారికి ఇదే నా అక్షరాంజలి.